सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। वागर्ताविव संपृक्तो वागर्तप्रतिपत्तये जगतः पितरौ వందే పార్వతీ పరమేశ్వర। జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం। 2025 మే మాసంలో 12 రాసుల వారికి గోచార రీత్యా మాస ఫలితాలు ప్రధానంగా ఈ 2025 మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు సంచారగతులను గన పరిశీలిస్తే గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు మే 14 వరకు మేషరాశిలో తన సంచారాన్ని కొనసాగించి మే 14 తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు। ఇక కుజగ్రహము ఈ మే మాసమంతా కూడా కర్కాటక రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు। బుధగ్రహము మే 6 వరకు మీనరాశిలో ఉండి 6 తర్వాత మేషరాశిలోనికి ప్రవేశించి 23వ తారీఖు వరకు అనగా మే నెల 23 వరకు మేషరాశిలో తన ప్రయాణాన్ని కొనసాగించి ఆ తర్వాత అనగా మే 23 తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు। ఇక బృహస్పతి గురువు మే 14 వరకు వృషభ రాశిలో సంచారం కొనసాగించి ఆ తర్వాత మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు। శుక్రగ్రహము ఈ 2025 మే మాసమంతా కూడా మీన రాశిలో తన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది। అలాగే కర్మకారకుడు వృత్తికారకుడు అయినటువంటి శని భగవానుడు మీన రాశిలోనే ఈ 2025 మే మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు। ఇక రాహువు మే నెల 18 వరకు మీనరాశిలో సంచరిస్తూ మే నెల 18 తర్వాత ఆయన కుంభరాశిలోనికి వెనుకకు మరలి తన సంచారాన్ని కొనసాగిస్తాడు। అలాగే కేతు గ్రహము మే నెల 18 వరకు కన్యా రాశిలో సంచారాన్ని కొనసాగించి ఆ తర్వాత సింహరాశిలో మే 18 తర్వాత సింహరాశిలోనికి ఆయన ప్రయాణం ముందుకు సాగుతుంది। ఈ రకంగా 2025 మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నాయి। 2025 మే నెలలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు। ఈ కర్కాటక రాశి వారికి ఈ 2025 మే మాసంలో ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే 14 తర్వాత లాభభావంలో వృషభ రాశిలోనికి ప్రవేశించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల యొక్క అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు। మీ మాటకు విలువ పెరుగుతుంది। ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు। తండ్రి నుంచి సహకారాన్ని పొందగలుగుతారు। నూతన ఉద్యోగాలు మీకు అనుకూలంగా ఉన్నాయి। రాజకీయ నాయకులు కూడా సానుకూల వాతావరణం కనిపిస్తుంది। ఇక తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు మే 6 తర్వాత దశమ భావంలో లాభంలోనికి సంచారాన్ని కొనసాగిస్తాడు। అలాగే మేషంలోనికి వృషభ రాశిలో కూడా ఆయన సంచారం కొనసాగుతుంది। అనగా దశమ భావం అయినటువంటి మేషరాశిలోను లాభభావం అయినటువంటి వృషభ రాశిలో ఈ బుధ సంచారం వల్ల మీరు జనసహకారం పుష్కలంగా లభిస్తుంది। వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు। బ్యాంకు లావాదేవీలు బాగా ఉంటుంది। ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది। నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించుకోగలుగుతారు। ఇక షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు మే 14 వరకు లాభములో వృషభ రాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలు సాధిస్తారు। విద్యాభివృద్ధిని సాధించుకోగలుగుతారు। సమాజంలో గుర్తింపు ఆర్థిక అభివృద్ధి ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని చవిచూస్తారు। ఇక చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా భాగ్యంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి స్త్రీజన సహకారంతో కుటుంబంలో నూతన కార్యక్రమాలు నిర్వర్తిస్తారు। శుభకార్యాలు నిర్వర్తిస్తారు। విందు వినోదాల్లో పాల్గొంటారు। సంతోషంగా కాలం గడుపుతారు। మరి మే 18 వరకు తృతీయ భావంలో కన్యరాశిలో కేతు సంచారం వల్ల భగవంతుని ఆశీస్సులు మీకు పుష్కలంగా లభిస్తుంది। నిరాడంబరంగానే మీరు అనుకున్న కార్యక్రమాలంతా కూడా కార్యరూపం దాల్చే విధంగా ప్రయత్నించి సఫలీకృతమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది। 2025 మే నెలలో ఈ కర్కాటక రాశి వారికి సూర్య భగవానుడు లాభభావంలో సంచరించడం వల్ల మే 14 వరకు విశేషమైన శుభఫలితాలు ఉన్నాయి। అలాగే బుధుడు అనుకూలంగా సంచరిస్తూ వ్యాపార అభివృద్ధిని ప్రసాదిస్తున్నాడు। గురువు మే 14 వరకు కూడా లాభంలో సంచారం కొనసాగించి మీకు సమాజంలో గుర్తింపులు ఇస్తున్నాడు। శుక్రుడు భాగ్యభావంలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు। అలాగే మే 18 వరకు తృతీయ భావంలో కన్యారాశిలో కేతు సంచారం మీకు భగవంతుని ఆశీస్సులను నిరాడంబరతను జనసహకారాన్ని అందిస్తుంది। ఈ రకంగా ఈ కర్కాటక రాశి వారికి ఈ మే మాసంలో ఎక్కువ శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంది। అయితే పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాల్చదు। సంతానంతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది। భూముల విషయంలో వాహనాల విషయంలో కాస్త ప్రతిబంధకాలు ఏర్పడే సూచన కనిపిస్తుంది। ఇక సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు భాగ్యములో
మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల కొన్ని అనుకున్న కార్యక్రమాలు మీరు వాయిదా పడే సూచన కనిపిస్తుంది. తండ్రి గారి విషయంలో కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో మీకు నష్టాలు రావడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది, అనగా ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది. ఇక మే 18 తర్వాత అష్టమ భావములో కుంభరాశిలో రాహువు, ద్వితీయ భావములో సింహరాశిలో కేతు సంచారం పూర్తిగా మీకు ఆశా నిరాశల మధ్య మీరు ఊగిసలాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒక రకమైన కాలసర్ప దోషానికి కారణమని చెప్పుకోవచ్చు. మరి 2025 మే మాసానికి గాను కర్కాటక రాశి వారు తప్పనిసరిగా కొన్ని పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో భాగంగా అష్టమ రాహు దోషం నుంచి బయటపడడానికి, ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడడానికి మీరు ప్రతి ఈ మే మాసంలో ఏదో ఒక్కసారి మీరు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలను నిర్వర్తించుకొని ఆ రాహుకేతు దోషం నుంచి బయటపడండి. అంతటి దూరం వెళ్ళలేని వారు రాహు దోషం నుంచి బయటపడడానికి దుర్గారాధన చేయండి. కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేసుకోండి. ఇక భాగ్య శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుడు పూజను నిర్వర్తించి సుందరకాండ పారాయణం చేయండి. ఇక జన్మరాశిలో కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ కర్కాటక రాశి వారు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని కర్కాటక రాశి వారిని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. 2025 మే నెలలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కుంభరాశి వారికి 2025 మే నెలలో 50 నుంచి 60% శుభలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే 14 వరకు తృతీయ భావంలో మేషరాశిలో సంచరిస్తున్నాడు. అనగా అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు. తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. నూతన ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి, ఆనందంగా మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా షష్టమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల భూవాహన లాభాలు, జన సహకారం, లాభసాటి ప్రయాణాలు, అలాగే కోర్టు వివరాలు కానీ కొన్ని వివాదాలు కానీ పరిష్కరించుకోగలుగుతారు. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు మే 14 తర్వాత పంచమ భావంలో మిథున రాశిలోని ప్రవేశించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యాభివృద్ధిని సాధించుకోగలుగుతారు. సమాజంలో గుర్తింపుని, ఆనందాన్ని పొందగలుగుతారు. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా ద్వితీయ భావంలో మీనరాశిలోనే సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆత్మీయ స్త్రీల యొక్క కలయిక వల్ల ఆనందంగా కాలం గడుపుతారు. 2025 మే మాసంలో ఈ కుంభరాశి వారికి సూర్య భగవానుడు అధికారికమైన అభివృద్ధిని సాధిస్తున్నాడు. అధికారుల సహకారాన్ని అందిస్తున్నాడు. కుజుడు భూవాహన సమస్యలను అందిస్తున్నాడు. గురువు విద్యారంగంలో అభివృద్ధిని, సమాజంలో గుర్తింపుని ఇస్తున్నాడు. శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని, స్త్రీజన సహకారాన్ని అందిస్తున్నాడు. ఈ రకంగా 50 నుంచి 60% సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది కుంభరాశి వారికి. అయితే పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలలో తృతీయ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల జన సహకార లోపం కొందరి విషయంలో కనిపిస్తుంది. మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాల్చకుండా ఇబ్బందులు కలిగిస్తాయి. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. వ్యాపారంలో కొన్ని కష్టాలు, నష్టాలు రావడానికి అవకాశం ఉంది. జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఏళ్ళనాటి శనిలో 2వ భాగంలో ఉన్నారు. ద్వితీయ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీ మాటల వల్ల అపార్థాలు, వ్యవసాయ రంగంలో నష్టాలు, కుటుంబంలో ఖర్చులు, పనులు వాయిదా పడే సూచన కనిపిస్తుంది. ఇక ద్వితీయములో అనగా మీనరాశిలోను, జన్మరాశిలో కుంభరాశిలోను రాహు యొక్క సంచారం అంత మంచిది కాదు. అలాగే అష్టమ భావంలో కన్యారాశిలోను, సప్తమ భావంలో కేతు సంచారం కూడా అంత మంచిది కాదు. ఇది రాహుకేతు దోషాన్ని సూచిస్తుంది. మీరు ఆశించిన పనులు ఆటంకపడడం, నిరాశపడేటువంటి సూచన కనిపిస్తుంది. మరి 2025 మే మాసానికి గాను ఈ కుంభరాశి వారు ద్వితీయ జన్మరాశుల్లో సంచరించే రాహుదోషం నుంచి బయటపడడానికి, అలాగే అష్టమ సప్తమ భావాల్లో సంచరించే కేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించండి. అంత దూరం వెళ్ళలేని వారు రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గా ఆరాధన, చాముండి ఆరాధన చేయండి. కేతు దోషం నుంచి బయటపడడానికి గణపతి ఆరాధన చేయండి. ఇక ద్వితీయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి. అలాగే రావణాష్టకం చదువుకోండి. ఇక తృతీయం భావంలో ఉన్నటువంటి బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలతో అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి శ్రీరామరక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. 2025 మే మాసానికి గాను కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో
ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.